జిల్లా వ్యాప్తంగా వేసవి నేపథ్యంలో ప్రజల ఆరోగ్య భద్రతపై ప్రత్యేకంగా దృష్టి సారించామని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీ షా తెలిపారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పూర్తిగా అప్రమత్తంగా ఉన్నట్లు చెప్పారు. కలెక్టర్ లక్ష్మీ షా క్షేత్ర పర్యటనలో భాగంగా చందాపురం గ్రామాన్ని సందర్శించి వైద్య ఆరోగ్యం, పంచాయతీరాజ్, రెవెన్యూ తదితర శాఖల అధికారులతో కలిసి గ్రామంలో ప్రజల ఆరోగ్య పరిస్థితిని అడుగు తెలుసుకున్నారు. వాంతులు, విరోచనాలతో బాధపడుతున్న వారి పరిస్థితి, తీసుకుంటున్న చర్యలపై అధికారులతో సమీక్షించారు. ముందు జాగ్రత్తగా ఇంటింటి సర్వేలు నిర్వహిస్తూ అనుమానిత లక్షణాలు ఉన్న వారిని గుర్తించి వెంటనే చికిత్స అందించాలని ఆదేశించారు. స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించి భరోసా కల్పించారు. 8 కేసులకు సంబంధించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీ షా మాట్లాడుతూ ఆహారం, నీటి నమూనాలను పరీక్షలకు పంపించినట్లు తెలిపారు. అస్వస్థకు వడదెబ్బ కారణమా అనే కోణంలోనూ పరీక్షిస్తున్నట్లు తెలిపారు. గ్రామంలో శుద్ధమైన తాగునీరు అందించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గ్రామంలో పారిశుద్ధ చర్యలను కట్టుదిట్టం చేసినట్లు తెలిపారు. ప్రజల్లో అవగాహన కల్పిస్తూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాల్సిన అవసరాన్ని వివరించారు. ప్రజలు తప్పనిసరిగా మరిగించిన లేదా శుద్ధి చేసిన నీటినే తాగాలని, ఆహారం తీసుకునే విషయంలో జాగ్రత్తలు పాటించాలని కలెక్టర్ సూచించారు. మండల స్థాయి ఆఫీసర్స్, అన్ని డిపార్ట్మెంట్స్, ఫుడ్ సెక్యూరిటీ, ఫుడ్ సేఫ్టీ, లా అండ్ ఆర్డర్, రెవెన్యూ, అలాగే మెడికల్ అందరిని పెట్టి, అగ్రికల్చర్ని పెట్టి పర్యవేక్షిస్తున్నాము. ఈరోజు చందాపురం నందిగా మండలంలో చిన్న కేసెస్ రిపోర్ట్ అయ్యాయి. వెంటనే వచ్చి చూసాము. ఇది 28 మందికి ప్రాబ్లం, అంటే 28 మందికి వస్తే 18 మంది ఆల్రెడీ మైనర్ దీంతో డిశ్చార్జ్ అయిపోయారు. ఇంకొక 8 మంది ఇప్పుడు ట్రీట్మెంట్లో ఉన్నారు. వాళ్ళు కూడా స్టేబుల్గా ఉన్నారని ఇప్పుడు మెసేజ్ వచ్చింది. మెయిన్లీ ఏంటంటే ఫీల్డ్ లెవెల్లో టీమ్ అన్నట్టుగా ఉన్నాయి. మెయిన్లీ సమ్మర్లో ప్యూర్ వాటర్, అలాగే ఈ ఫుడ్లో ఎక్కడైతే ఈ పండుగలు అవి జరుగుతుంటాయి కాబట్టి ఈ ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడు పబ్లిక్ రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి ఫ్రెష్ ఫుడ్ తినండి. బాగా దాన్ని ఉడకబెట్టి బాగా అది బాయిల్ చేసుకొని తినాల్సి ఉంటుంది. తర్వాత ఉదయం చేసింది మధ్యాహ్నం చేసి సాయంత్రం అలా ఎప్పుడు తినకూడదు. దానివల్ల ఇప్పుడు సమ్మర్ ఉంటుంది కాబట్టి త్వరగా పాడైపోతుంది. అంటే ఒక్కొక్క ఇమ్యూనిటీ ఒక రకంగా ఉంటుంది కాబట్టి కొంతమందికి తిన్న వెంటనే ఆరోగ్యం, ఈ డిహైడ్రేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి దయచేసి అదొకటి పాటించండి. ఇంకా వాటర్ వరకు వస్తే ప్రతి గ్రామంలో ఉన్న అన్ని సప్లై స్కీమ్స్, ప్రొటెక్టెడ్ వాటర్ సప్లై స్కీమ్స్ని క్లోరినేషన్ ప్రతిరోజు చేస్తున్నాము. అది టెస్ట్ రిపోర్ట్ కూడా ఆన్లైన్లో AP 1 యాప్లో మనం మానిటర్ కూడా చేస్తున్నాము. మన జిల్లాలో ఇప్పటివరకు ఎక్కడ వాటర్ కంటామినేషన్ అటువంటి ఇష్యూలు లేవు. ముఖ్యంగా ఎవరైతే ఈ మినరల్ వాటర్ తెప్పించుకొని తాగుతున్నారో సిటీస్ నుంచి, అవి మోస్ట్ ఆఫ్ ద టైం గ్రౌండ్ వాటర్ తీస్తుంటారు. అక్కడ బయాలజికల్ టెస్టింగ్ రేర్గా జరుగుతుంది. క్లోరిన్ వరకు చేస్తారు కానీ బట్ ఒకసారి ఈ బ్యాక్టీరియల్ కంటామినేషన్ గ్రౌండ్ వాటర్లో ఎక్కువ ఉంటుంది. మన కృష్ణ వాటర్ ప్రాబ్లం ఉండదు. ఇక్కడ మనము ఈ ప్రొటెక్టెడ్ వాటర్ స్కీమ్లో కృష్ణ వాటర్ కానీ అవి తీసుకొని, లేదా గ్రౌండ్ వాటర్ తీసి ప్రాపర్గా ఫిల్టర్ ట్రీట్మెంట్ చేసి వచ్చే వాటర్లో సమస్య ఉండదు. గ్రౌండ్ వాటర్ తీసి డైరెక్ట్గా ROలో పెట్టే దగ్గర కొన్ని చోట్ల సమస్య వస్తున్నాయి. అది సిటీలో కూడా చూసాము. ఇప్పటికే మొత్తం టైట్ చేసాము. అయినా ఇంకా ఎక్కడైనా అలా ఉంటే RO వాటర్ ప్లాంట్స్ వాళ్ళందరినీ దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను, ఒకసారి చెక్ చేయించుకోండి. సమ్మర్ వస్తూ ఉంది, పొరపాటు జరిగితే మాత్రం లైసెన్స్ క్యాన్సిల్ అవుతుంది. ఇంకా ఆ ప్లాంట్ కూడా ఓపెన్ చేయలేదు, అలాగైపోతుంది. బీ కేర్ఫుల్. పబ్లిక్ మీ దగ్గర వచ్చే ఈ ట్యాప్ వాటర్ అయితే ఉందో, ఆ పంచాయతీ వాటర్ అవ్వచ్చు, లేదా మున్సిపాలిటీ వాటర్ అవ్వచ్చు, లేదా ఓవర్ ట్యాంక్ వాటర్ కావచ్చు, ఇది చాలా జాగ్రత్తగా మనము క్లోరినేషన్ టెస్ట్ చేసి క్లోరిన్ లెవెల్ మెయింటైన్ చేసుకుంటూ పంపిస్తున్నాము. ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం అమరావతి విషయంలో ప్రజలను తీవ్రంగా మభ్యపెడుతుందని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ధ్వజమెత్తారు. బ్రాహ్మణ వీధిలో గల తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అధికారంలో ఉండి కేవలం అప్పులు తీసుకోవడం, అవినీతి చేయడం, ప్రశ్నిస్తే బురద జల్లడమే ఈ ప్రభుత్వ నైజమని మండిపడ్డారు. అసెంబ్లీలో తీర్మానం చేయడం అనేది కేవలం 2వ విడత ల్యాండ్ పూలింగ్ కోసం ఆడుతున్న డ్రామాని, డైవర్షన్ పాలిటిక్స్ లో భాగమేనని ఆయన కొట్టిపాడేశారు. 2028లోపు రాజధాని పూర్తి చేస్తామని చెబుతూనే మరోపక్క రాజధాని మార్చేస్తారు అనే ప్రచారం ఎందుకు చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. అయితే హైపర్ లూప్, ఒలింపిక్స్ వంటి సాధ్యం కాని వాగ్దానాలతో ప్రజలను మోసం చేయడం చంద్రబాబు నాయుడుకి అలవాటుగా మారిందని, పారదర్శకత లేని ఈ ప్రాజెక్టులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. మళ్ళీ అమరావతి అని చెప్పని ఒక కొత్త డ్రామాకి తెరతీయడం జరిగింది. ఈ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాల్లో అమరావతి నిర్మాణం శరవేగంగా చేస్తాం, మేము 28 లోపు ఈ అమరావతిని పూర్తి చేస్తామని చెప్పని పదే చంద్రబాబు నాయుడు గారు, మున్సిపల్ శాఖ మంత్రి గారు, సకల శాఖ మంత్రులు వీళ్ళందరూ కూడా పదే మాట్లాడుతున్నారు.
28 లోపు పూర్తయ్యే అమరావతికి మళ్ళీ ఎందుకు అసెంబ్లీలో మీరు తీర్మానం కావాలని చెప్పి అన్నారో సమాధానం చెప్పాలి రాష్ట్ర ప్రజలకి మీరు సమాధానం చెప్పాలి. ఎందుకంటే 28 లోపు మీరు పూర్తి చేస్తారు నమ్మకం మీకుంటే అమరావతిని ఇక్కడి నుంచి కదిపేవాళ్ళు ఎవరుంటారు? అమరావతిని మేము ఇక్కడి నుంచి కదిపేవాళ్ళు ఎవరుంటారు? కేవలం రాష్ట్ర ప్రజల్ని మోసం చేయడానికి అమరావతి రైతులు ఏదైతే మీరు రెండో విడత భూములు మీరు మళ్ళీ తీసుకుందామని చెప్పి అనుకుంటున్నారో వాటికి వ్యతిరేకంగా రైతుల యొక్క నినాదం వినపడుతున్న సందర్భంగా ఈ యొక్క అసెంబ్లీలో ఇది మేము బిల్లు పెట్టాము అని చెప్పి రైతులను మోసం చేయడానికి తప్ప చంద్రబాబు నాయుడు మీ ద్వారా చంద్రబాబు నాయుడు చేసిన మోసాలని మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేసే విధంగా మీకు చెప్తున్నాను. ఎందుకంటే అమరావతి మీరు రాష్ట్ర రాజధాని చెప్పడం కానివ్వండి, రైతుల దగ్గర మొదటి విడతగా రైతుల దగ్గర 33,000 ఎకరాలు సేకరించి కనీసం వాళ్ళకి భూములు ఎక్కడున్నాయో తెలియదు, కౌలు సరిగ్గా ఇస్తున్నారో తెలియదు, వాళ్ళ భూమి ఎక్కడుందో చూపెట్టిన పరిస్థితి లేదు. రైతులందరూ కూడా ఆవేదన ఆందోళన చేస్తుంటే మళ్ళీ మీరు రెండో విడతలో మేము అక్కడ ఎయిర్పోర్ట్ కడతాము, అక్కడ పోర్ట్ కడతాము, లేకపోతే అక్కడ రైల్వే స్టేషన్ కడతాము అని చెప్పని 1000 ఎకరాలు మళ్ళీ భూమిని మీరు సమీకరణ కోసం మీరు ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నానికి ఏంటంటే అక్కడ రైతులను మోసం చేయడానికి నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే కనుక అసెంబ్లీ తీర్మానం ఒక్కటి సరిపోతుందా? కౌన్సిల్ తీర్మానం కూడా కావాలి కదా. అసెంబ్లీలో ఏదైనా బిల్లు పాస్ అవ్వాలంటే అది సంపూర్ణంగా పాస్ అవ్వాలంటే మళ్ళీ కౌన్సిల్లో కూడా పాస్ అవుతాయి, కానీ అది సంపూర్ణం కాదు. అటువంటిది ఒక 5-6 గంటల అసెంబ్లీ పెట్టేసి సీఎం దగ్గర నుంచి డిప్యూటీ సీఎం దగ్గర నుంచి మంత్రుల దగ్గర నుంచి ఎమ్మెల్యేల దాకా జగన్మోహన్ రెడ్డి గారిని నిందించడం, దూషించడం తప్ప మీరు అమరావతిలో మీరు చేస్తుంది ఏంటి, అమరావతికి మేము ఏ విధంగా చేయదలుచుకున్నాం, అమరావతిని ఏ విధంగా అభివృద్ధి చేద్దామని చెప్పని ఎక్కడైనా కానీ మీరు మాట్లాడిన పరిస్థితి ఉందా? మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారిని దూషించడం, 2014 నుంచి 2019 నుంచి 24 ప్రభుత్వాన్ని నిందించే విధంగా మీ యొక్క అసెంబ్లీ జరిగింది తప్ప మేము అమరావతి వల్ల ఇవి చేయదలుచుకున్నాం, అమరావతి ద్వారా మనకి ఇవి వస్తున్నాయి, అమరావతి ద్వారా రాష్ట్ర ప్రజలకు ఇలా మేలు జరుగుతుందని చెప్పి ఏదైనా మీరు చెప్పారు దాంట్లో ఏమన్నా? నందిగామలో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. ఇటీవల చందాపురంలో జరిగిన ఫుడ్ పాయిజన్ ఘటనతో అప్రమత్తమైన అధికారులు పట్టణంలోని హోటళ్లు మరియు స్వీట్ షాపులపై ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. లైసెన్స్ లేకుండా వ్యాపారం నిర్వహించడం, అపరిశుభ్ర వాతావరణంలో వంటలు చేయడం వంటి ఉల్లంఘనలు బయటపడడంతో పలువురిపై కేసులు నమోదు చేశారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. ఇటీవల చందాపురం గ్రామంలో జరిగిన ఫుడ్ పాయిజన్ ఘటన నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ క్రమంలో చందర్లపాడు బస్టాండ్ సమీపంలోని రామలింగేశ్వర స్వామి స్వీట్స్ దుకాణంలో ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ లేకుండా వ్యాపారం నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. అక్కడ తయారు చేస్తున్న స్వీట్లలో హానికర రంగులు కలిపినట్లు అనుమానంతో నమూనాలను సేకరించి ప్రయోగశాలకు పంపించారు. అలాగే నందిగామలోని విజయదుర్గ భోజన హోటల్లో అపరిశుభ్ర వాతావరణంలో వంటలు చేస్తున్నట్లు గుర్తించి యాజమాన్యంపై కేసు నమోదు చేశారు. ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించని పలు షాపులపై జరిమానా విధించనున్నట్లు అధికారులు హెచ్చరించారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు శ్రీనివాస్, రవీంద్ర రెడ్డి ఆధ్వర్యంలో ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. ప్రతి వ్యాపారి తప్పనిసరిగా ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ పొందాలని, లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. నందిగామ పట్టణంలో ఉన్నటువంటి స్వీట్ షాపులు, హోటల్స్లో అపరిశుభ్ర పరిసరాల్లో చేస్తున్నారు, క్వాలిటీ కరెక్ట్గా లేదని వచ్చిన ఫిర్యాదు మేరకు ఈరోజు రామలింగేశ్వర స్వీట్ షాప్లో ఫుడ్ లైసెన్స్ లేకుండా వ్యాపారం చేస్తున్నట్టు కేసు బుక్ చేయడం జరిగింది. అక్కడనే రంగు కలిపిన హల్వా శాంపిల్ తీసి ల్యాబొరేటరీకి పంపించాం. అట్లానే ఇప్పుడు విజయదుర్గ హోటల్ విజయవాడ వెళ్ళే రోడ్లో ఉన్నటువంటి చైతన్య క్యాంపస్లో బయట పక్కన ఉన్నటువంటి హోటల్లో ఇన్స్పెక్ట్ చేసాం. లోపల కిచెన్ అపరిశుభ్ర పరిసరాల్లో ఉంది. అట్లానే ఫుడ్ లైసెన్స్ అడిగితే వెతుకుతున్నాడు, లేదు దాదాపు అది కూడా. అట్లానే రంగు కలిపిన క్యాబేజీని శాంపిల్ లిఫ్ట్ చేసి పంపిస్తున్నాం. ఇందు మూలంగా నందిగామ పట్టణం పరిసర ప్రాంతాల్లో ఉండాలని తెలియపరిచేది ఏంటంటే, ఈ రంగు కలిపిన ఆహార పదార్థాలు అమ్మొద్దు, ప్రతి ఒక్కరూ విధిగా FSSAI లైసెన్స్ తీసుకోవాలి. అపరిశుభ్ర పరిసరాల్లో కానీ చేస్తే తప్పకుండా కేసు బుక్ చేయడం జరుగుతుంది.
రంగు కలిపిన ఆహార పదార్థాలు వాడకుండా ఉండే విషయంలో తాజా ఆహార పదార్థాలు మాత్రమే అమ్మాలి. నాన్ వెజ్ ఆర్టికల్స్ వండి ఫ్రిడ్జ్లో పెట్టి అది సర్వ్ చేయకూడదని మీ ద్వారా ఇంకొకసారి తెలియపరుస్తున్నాం. ఈ ఎండాకాలం వచ్చింది, జియు కూడా వచ్చే అవకాశం ఉంది. ఎపిడమిక్ కింద పక్క విలేజ్లో చిన్న ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి ఇది మీదట ఈ నందిగామపట్నంలో నిలవబెట్టే నాన్ వెజ్ కానీ నిలవబెట్టిన ఆహార పదార్థాలు కానీ రంగు కలిపిన ఆహార పదార్థాలు కానీ అమ్మటం నిషేధం. అలాంటివి ఏదైనా జరిగిన పక్షంలో కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని మీ ద్వారా తెలియపరుస్తున్నాం. సీఎం చంద్రబాబు నాయుడు తీరుపై వైసీపీ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ తీవ్రంగా విమర్శలు గుప్పించారు. చంద్రబాబు మాటలను ప్రజలు విశ్వసించరన్నారు. పొత్తులు లేకుండా ఆయన ఎప్పుడూ ఎన్నికల్లో పోటీ చేయలేదని, టీడీపీ ఒంటరిగా గెలిచిందా అని ప్రశ్నించారు. గతంలో ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి మళ్లీ ఎందుకు చేరారో వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రధాని నరేంద్ర మోదీపై గతంలో చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు. ఐటీ అభివృద్ధిపై కూడా చంద్రబాబు చెప్పుకునే విషయాల్లో స్పష్టత లేదని విమర్శించారు. టీడీపీ స్థాపన సమయంలో ఆయన కాంగ్రెస్ లో ఉన్నారని, ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా మాట్లాడిన విషయాలను ప్రస్తావించారు. అలాగే ప్రభుత్వం ప్రకటిస్తున్న 6 లక్షల ఉద్యోగాలపై సందేహం వ్యక్తం చేస్తూ వాస్తవానికి ఇచ్చింది చాలా తక్కువేనని అరుణ్ కుమార్ ఆరోపించారు. జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా నారా లోకేష్ని సూటిగా మిమ్మల్ని కొన్ని విషయాలు అడగదలుచుకున్నాను. మీరు ఏదైతే చెప్తున్నారో తెలుగుదేశం పార్టీ ఔన్నత్యం గురించి, తెలుగుదేశం పార్టీ గొప్పతనం గురించి, ఏ విధంగా తెలుగుదేశం పార్టీకి మీ ఇద్దరు కూడా తండ్రి కొడుకులు కూడా ఏ విధంగా సేవ చేశారు అని మీరు మాట్లాడుతున్నారో మిమ్మల్ని సూటిగా కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నాను. అసలు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు మీరు ఎక్కడున్నారు? చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ, ఏ పార్టీలో ఉన్నారు? ఏ పార్టీలో ఉండి ఏ పార్టీ మీద పోటీ చేశారు? చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీలో ఉండి తెలుగుదేశం పార్టీ మీద పోటీ చేయలేదా? తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు, తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించినప్పుడు వీళ్ళ క్రెడిట్లు చెప్పుకుంటున్నారు. బాబు, అసలు మీరు తెలుగుదేశం పార్టీ వ్యక్తులు కాదయ్యా. మీరు తెలుగుదేశం పార్టీకి మీకు సంబంధం లేదు. తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు మీ నాన్నగారు కాంగ్రెస్ పార్టీలో ఉండి అవసరమైతే మా మామను ఓడిస్తా, సినిమా వాళ్ళకి రాజకీయాలు ఎందుకు అని మాట్లాడిన మాటలు స్వయంగా మీ నాన్నగారు నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ గురించి చేసిన వ్యాఖ్యలు. మరి అయినప్పటికీ కూడా కొంచెం మామగారు అల్లుడి గారి మీద ప్రేమతో సరే నా దగ్గర ఉంటాడులే అని చెప్పి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకొచ్చి తన పక్కన పెట్టుకుంటే తెలుగుదేశం పార్టీకి 2 సార్లు వెన్నుపోటు పొడిచారు. ఒకరు అప్పట్లో నాదెండ్ల భాస్కర్రావు అయితే, నాదెండ్ల భాస్కర్రావు గారి కుమారుడు నాదెండ్ల మనోహర్ గారు ఆ పార్టీలోని ఈ పార్టీ కోసం పనిచేస్తూ ఉంటారు. రెండోలు అసలు సిసలు వెన్నుపోటుదారు ఉన్నారు, అది చంద్రబాబు నాయుడు గారు. మీరు మర్చిపోతున్నారో చరిత్ర మర్చిపోదు. తెలుగుదేశం పార్టీని లాక్కున్నది ఎవరు? ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచింది ఎవరు? చంద్రబాబు నాయుడు కాదా? ఎన్టీ రామారావు గారి పార్టీని, పార్టీ జెండాని, పార్టీ బ్యాంక్ అకౌంట్లని, పార్టీ గుర్తుని, ఎన్టీఆర్ భవన్ని, ఇవన్నీ లాక్కుంది చంద్రబాబు నాయుడు గారే. మరి ఇవన్నీ లాక్కున్నప్పుడు మా అన్న ఎన్టీ రామారావు గారి ఆశయాలను సాధిస్తాం అని లోకేష్ గారు చెప్తుంటే, మీ తాతగారి ఆశయం ఇదేరా బాబు. మీ తాతగారు ఏం చెప్పారు? నా అల్లుడు ఒక ఔరంగజేబ్, నేను నమ్మాను, నన్ను కషాయ పొడిచాడు, నాకు వెన్నుపోటు పొడిచాడు అని స్వయంగా ఎన్టీ రామారావు గారుగా చెప్పింది. పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఆనాడు నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించారని కంకిపాడు మాజీ ఎంపీపీ దేవినేని రాజా తెలిపారు. అన్న ఎన్టీఆర్ ఆశయాలను సార్థకం చేసే దిశగా సీఎం చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని చెప్పారు. తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలను ఈడ్పుగల్లు గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా కంకిపాడు మాజీ ఎంపీపీ దేవినేని రాజా పాల్గొని తొలుత పార్టీ శ్రేణులతో కలిసి పార్టీ జెండా ఎగురవేశారు. అనంతరం పార్టీలో సీనియర్ నాయకులను సెలవులతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ టీడీపీ అని చెప్పారు. పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన గొప్ప పార్టీ అని కొనియాడారు. పేదలకు కేవలం 2 రూపాయలకు కిలో బియ్యం ప్రవేశపెట్టి
ప్రవేశపెట్టిన తొలి సీఎం ఎన్టీఆర్ అని గుర్తు చేశారు. అన్న ఎన్టీఆర్ ఆశయాలను సార్థకం చేసే దిశగా సీఎం చంద్రబాబు సూపర్ 6 ద్వారా రాష్ట్ర ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు అందిస్తున్నారని చెప్పారు. ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయగలిగిన పార్టీ టీడీపీ మాత్రమేనని స్పష్టం చేశారు. తెలుగు ప్రజలు ఉన్నంత కాలం తెలుగుదేశం ప్రతి ఒక్కరి గుండెల్లో నిలిచి ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మీ అందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దాంతోపాటు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలని సమలవెల్లో ఎంత లోటు బడ్జెట్ ఉన్నా కూడా గత ప్రభుత్వంలో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన ఒకటొకటిగా పనులు పూర్తి చేసుకుంటూ సంక్షేమాన్ని అటు అభివృద్ధిని కూడా ఎక్కడ ఆటంకం లేకుండా ముందుకు తీసుకెళ్తున్న కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, కూటమి ప్రభుత్వం అందరి తరఫున అందరికీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతో బ్రహ్మాండంగా రోడ్లు కానీ, విలేజ్లో డ్రైన్స్ కానీ ఏ అవసరం ఉన్నా కూడా మన ఎమ్మెల్యే గారు కూడా ఎంతో కష్టపడుతూ ఏ కార్యక్రమం వచ్చినా కూడా ముందుండి మన కాన్స్టిట్యున్సీలో ఇప్పటి వరకు దగ్గర 100 కోట్ల పనులు చేపట్టడం జరిగింది. అదే రకంగా నిన్న అసెంబ్లీలో చేసిన తీర్మానం అమరావతి చాలా గొప్ప సంతోషకరమైన వార్త. అమరావతిని గత 5 సంవత్సరాల్లో కనీసం రాయి పేర్చకుండా గుండ కట్టడాలని సర్వనాశనం చేసి పడగొడతాం, వాటిల్లో నీళ్ళు నిలిచేటట్టు చేయటం, డెంగ చూడకుండా 3 రాజధానులు చెప్పి 5 సంవత్సరాలు కాలక్షేపం చేసి ప్రజలకి రాజధాని లేకుండా చేసిన గత ప్రభుత్వాన్ని నిన్నటితో వాడి సమాధి కట్టి నిన్న తీర్మానం చేయడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. మన అమరావతి, మన ఆంధ్రప్రదేశ్ మళ్ళీ ఒకసారి 3 సార్లు కూటమి ప్రభుత్వం వస్తే కనుక మంచి అభివృద్ధి జరుగుతుందని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. పరిటాల సమీపంలో అమృత సాయి ఇంజనీరింగ్ కళాశాలలో స్కేలథాన్ 2K26 కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. మార్చి 31 నుంచి ఏప్రిల్ 4 వరకు జరిగే ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ కె రామ్మోహన్ రావు ఆవిష్కరించారు. కంచికచర్ల మండలం పరిటాల సమీపంలోని అమృత్ సాయి ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించనున్న స్కిల్థాన్ 2K26 కార్యక్రమం విద్యార్థుల్లో సృజనాత్మకత, సాంకేతికత నైపుణ్యాలను పెంపొందించేందుకు వేదికగా నిలుస్తుందని సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ కె రామ్మోహన్ రావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థులు తమ విజ్ఞానానికి సృజనాత్మకతను జోడించి నూతన టెక్నాలజీలను అభివృద్ధి చేయగలరని చెప్పారు. కార్యక్రమంలో భాగంగా నిర్వహించే టాలెంట్ ఎగ్జిబిషన్లో విద్యార్థులు స్టాటిస్టికల్ సిమ్యులేషన్, సెమీకండక్టర్స్, ఐఓటీ, డ్రోన్ టెక్నాలజీ, డేటా అనలిటిక్స్, బిగ్ డేటా, డేటా ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ వంటి ఆధునిక రంగాల్లో తమ ప్రతిభను ప్రదర్శించనున్నారు. ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా స్కిల్ డెమోన్స్ట్రేషన్, ప్రోటోటైప్స్ ప్రదర్శనలు, ప్రెజెంటేషన్స్ ద్వారా విద్యార్థులు తమ ప్రతిభను చాటుకోనున్నారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎం శశిధర్ మాట్లాడుతూ అకాడమిక్స్ తో పాటు జాబ్ ఓరియంటెడ్ ట్రైనింగ్స్ పై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని తెలిపారు. 2025-26 విద్యా సంవత్సరంలో ఇప్పటికే 20 కంపెనీల్లో 414 మంది విద్యార్థులు ఉద్యోగాలు పొందగా గరిష్టంగా 8 లక్షల వార్షిక వేతనం సాధించారని పేర్కొన్నారు. ఇండస్ట్రీ కొలాబరేషన్స్ తో పాటు ఎథికల్ హ్యాకింగ్, సైబర్ ఫోరెన్సిక్స్, ఐడియా ల్యాబ్, ఐఓటీ ల్యాబ్, డేటా సైన్స్, బ్లాక్ చైన్ అండ్ క్రిప్టో, 20 నోడ్ బిగ్ డేటా క్లస్టర్ వంటి ఆధునిక ల్యాబ్లను ఏర్పాటు చేసి విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ అందిస్తున్నామని తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.